విఆర్ఓలు ఆర్ఐలు ఎంఆర్ఓలు ఈ విధంగా ఒకరు మొత్తం లేని సమాధానాలు చెప్పి మమ్మల్ని దొంగలు చేసి దోషణలు చేసి బయటకు పంపిస్తున్నారు సార్. ఇది సార్ జరిగిన న్యాయం ఇది సార్. ఏ న్యాయం జరిగింది? నాయకత్వం వహిస్తున్న వ్యక్తే ఈ రోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నా చెప్పండి. ఓన్లీ అంటే నేను అంటుంది అర్థం కావట్లేదు. వాళ్ళు కోట్లో ఉన్న భూములు వాళ్ళు చేసుకోవాలన్నారు. కోర్టులో నేను మేము చేసుకోవడానికి మాకు ఏంటి అభ్యర్థం ఏంటి? వాళ్ళు పోవడానికి దానికి అభ్యర్థం లేదు. సంబంధం లేదు. దానికి మాకు రిపోర్ట్ పంపించామని చెప్పి ఏ అధికారి మీకు రికార్డు పంపిస్తే మీరు సింపుల్ సార్ తప్పించుకోవచ్చు. ఒక సెకండ్ సార్ మళ్ళా మొదటికి వస్తున్నారు. రిపోర్ట్ ఎవరు పంపించారు సార్? అవతల ఎవరు కంప్లైంట్ పెట్టారు సార్? మీకు ఎక్కడొచ్చింది సార్? వాళ్ళ భూములకు మేము పోతే ఖాళీగా ఉన్న దానికి డిస్ప్యూట్ ఏమన్నా ఉందా? దేనికి ఎవరు ఆపితే ఎవరు ఆపితే చెప్పలేదు కదా మేడం. పై అధికారి చెప్పలేదు. ప్రాబ్లం పెట్టిందో చెప్పండి మేడం. ఆపన్నాడు తేడా ఉందని ఎన్నిసార్లు వచ్చినా సాల్వ్ చేస్తానంటా ఉంది కానీ మా క్లారిటీ అనేది ఏది చెప్పట్లేదు. ఉంటుంది సరే మా వెంటనే ఈ 10 రోజుల లోపలే నేను నా పైన హైయర్ అథారిటీకి రిపోర్ట్ రాసేసి ఇదంతా వేకెంట్గా ఉంది, ఏంది ఇక్కడ ఏంటంటే ప్రాసెస్లో ఉన్నది, నాకు ఒక 10 days కన్నా టైం ఇస్తే నేను ఇది ఫైనల్ చేయగలను. ఇప్పుడు అది కాదు సార్ మాకు కావాల్సింది. మాకు కావాల్సిందంటే 10 రోజుల్లో మీ భూములకు మేము పంపిస్తానని మాకు భరోసా ఇస్తే అది కరెక్ట్. కానీ నేను అయ్యర్ వాళ్ళు ఎదురు మిమ్మల్ని అడిగారా? అడిగుంటే ఇదిగో పలానా కారణం చేత పలానా దాంతో నాకు ఈ ఇబ్బందుల వల్ల నేను ఇంత టైం తీసుకుంటున్నాను, ఇదిగో కావాల్సి చూసుకోండి అంటే మేము ఎవరు మాట్లాడేదానికి లేదు. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడేదానికి లేదు. మళ్ళీ మేడం పక్కదో పట్టిస్తుంది. ఇదంతా నేను సభాముఖంగా ప్రెస్ మీట్గా చెప్తున్నాను. నాకు ఎలాంటి డైవర్షన్ కానీ ఎలాంటిది ఏం లేదు. ఎప్పుడైనా సరే వీళ్ళకి న్యాయం చేయాలనే. కానీ ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే వర్షంగా ఉన్నవి లేనివి కూడా క్రియేట్ చేస్తున్నాడు. నాకు పైనుండి ఒత్తిడి లేదు, ఎవరి నుండి నేను ఏ ఒత్తిడి నేను ఇదిగాను. నేను అడిగింది ఏంటంటే అప్పటి నుండి నేను అప్పుడు అడుగుతున్నాను కాబట్టి ఈ మధ్య రీసర్వేలో కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏమి నేను మీకు సభాముఖంగా 10 రోజుల్లో ఫైనల్ చేసి మీకు చేస్తాను. మన గౌరవనీయులైనటువంటి కావలి డిఎస్పీ గారు చెప్పారు సార్ మేడం సమక్షంలో. కాబట్టి ఏదైనా మనకు అన్యాయం జరిగితే ఈ 10 రోజుల లోపల 10 రోజుల తర్వాత కానీ తేల్చి మన భూముల్లోకి మనం కానీ పంపించకపోతే మనం ఎవరితో మనకు అవసరం లేదు. ఆ రోజు సివిల్ మ్యాటర్ కాకపోయినా కూడా సార్ వాళ్ళ ఆఫీస్ దగ్గర కూర్చొని సార్ న్యాయం చేస్తాడు మనకు.